చూస్తున్నారు కదా ఏదైతే ఘటన జరిగిందో దాని కూసబెట్టు దూరం అంటే ఒక సుమారు 1 కిలోమీటర్ కానీ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంది ఈ స్థావరం. ఇదే గంజాయి స్థావరంగా అని కూడా ప్రజలు ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఒక నిర్మానుషమైన ప్రదేశం. ఇదైతే చూసుకోవచ్చు ఒక ఖాళీ స్థలంలో ఇది ఒక అపార్ట్మెంట్స్కి రెసిడెన్షియల్స్కి కొంచెం దూరంగా ఉన్న ఏరియాలో రాత్రి 10 అయితే చాలు ఇక్కడ గుంపులుగా జనాలు చేరుకుంటారు. అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా ఇక్కడే వచ్చి గంజాయి సేవిస్తారు. ప్రతి ఒక్కరు ఇక్కడ తూలుతూ ఊగుతూ వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తూ వారిపై దాడి చేస్తూ ఉంటారని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్న స్థలం ఏదైతే ఉందో ఇది ఒక గంజాయి అడ్డా. ఇక్కడే రాత్రి 10 అయితే చాలు ఇక్కడే గంజాయి అమ్ముతూ నైట్ 1 గంట వరకు కూడా ఇదే తంతు కొనసాగుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రతి ఆనవాళ్ళు కూడా ఇక్కడ కనపడతా ఉంది. మద్యం సేవిస్తూ గంజాయి తాగుతూ ఊగుతుంటారని ఇక్కడ స్థానికులు చెప్పేదానికి నిదర్శనంగా కనపడతా ఉంది. ఇక్కడ ప్లేస్ అయితే చూడొచ్చు మీరు. ఇక్కడ ఒక రూమ్ అయితే కనపడతా ఉంది. ఇది ఒక చెట్ల మధ్యలో దాగున్న ఒక రూమ్ అయితే కనపడతా ఉంది. ఇది ఇక్కడ మద్యం బాటిల్తో పాటు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే కనపడతా ఉంటుంది. తాగి కొట్టుకోవడం కానీ అల్లరి సృష్టించడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే మీకు కళ్ళకు కనపడతా ఉంది. ఈ దృశ్యాలు అయితే ప్రతి ఒక ఇల్లీగల్ పనులు చేయడానికి ఇది ఒక అడ్డాగా మారింది. మీరు ప్రస్తుతం ఒక రూమ్ అయితే చూస్తున్నారు. రూమ్లోనే గంజాయి అమ్ముతూ ఉంటారు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కొంటూ ఉంటారు. ఇక్కడే సేవిస్తూ ఉంటారని కూడా ఇక్కడ వారు చెబుతూ ఉన్నారు. ఇది స్థానికులు చెప్పిన దానికి ఒక నిదర్శనంగా కనపడుతుంది. మీరు రాత్రి 10 గంటలకి ఇక్కడికి రండి, మీకు నిజస్వరూపంగా కనపడుతూ ఉంటుంది. అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేదు. ఇక్కడే తాగి తూలుతూ ఇక్కడే ఉంటారంటూ చెప్తా ఉన్నారు. సో ఇక్కడి నుంచి కొనుగోలు చేసిన ఈ గంజాయిని తీసుకెళ్ళి వారు సేవిస్తూ ఆ ఘటనకు కారణమయ్యారు. ఒక మనిషి మరణానికి కారణమయ్యారు. చూసుకోవచ్చు ఈ లోపల దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయంటే ప్రతి ఒక్కటి కూడా ఒళ్ళు గుగురుపరిచేలా ఉన్నాయి. ఈ స్థావరాలు అయితే చూసుకుంటే దుర్గంధం కొడతా ఉంది లోపల నుంచి. ప్రతి ఒక్కటి కూడా అన్ని గంజాయి ప్యాకెట్లు వాడి పడేసిన ఈ మందు బాటిళ్ళు కానీ ఇలాంటి ప్లేస్లో కూర్చొని వీళ్ళు అసాంఘిక కార్యక్రమాలు చేపడతా ఉంటే పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ కూడా స్థానికులు వాళ్ళు ఆవేశం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీసులకు 10 సార్లు పదే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినా కూడా వారిని అరెస్ట్ చేస్తున్నారు. తదుపరి బెయిల్ మీద బయటకు వస్తున్నారు. మళ్ళీ ఇదే తంతు కొనసాగుతుందంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక నిర్మానుష ప్రాంతం. చూసుకుంటే ఒక పక్క జేఎన్2 కాలేజ్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో దానికి సుమారుగా ఒక 500 నుంచి 800 మీటర్ల లోపే ఉంది ఈ ఏరియా. ఏదైతే ఇంత విచ్చలవిడిగా గంజాయి అమ్ముతూ డ్రగ్స్ అమ్ముతూ ఇక్కడే సేవిస్తూ ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. రాత్రి అయితే చాలు అపార్ట్మెంట్లు వాళ్ళు వచ్చి ఎవరైనా గొడవ చేసి వారి మీదకే వెళ్ళి దాడి చేస్తూ వారిని కొట్టడం, వారిపై దాడి చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదా అంటే వాళ్ళు యాక్షన్ తీసుకున్నా వాళ్ళని పట్టుకున్నా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఇలాగే బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇది గంజాయి స్థావరాలు ఎప్పుడు మూతపడితే తెలియదు. స్థానికులు భయంగా చెప్తున్నారు. రాత్రి 10 అయితే వచ్చి చూడండి ఇక్కడ కనపడుతుందని కూడా. సో మా ఆర్టీ కూడా స్టింగ్ ఆపరేషన్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాం. మీకు నిజస్వరూపాలు పోలీసులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రాత్రి వేళల్లో కూడా మీకు స్టింగ్ ఆపరేషన్ చేస్తామని కూడా చెప్తున్నాం. గంజాయి డ్రగ్స్ని గవర్నమెంట్ ఎంత నియంత్రించాలనుకున్నా ఇది మాత్రం చాప కింద నేరలా సాగుతూనే ఉంది. సో ఈ గంజాయి వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు మనం రోజు నేరాలు ఘోరాలలాగా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సో అలాంటి ఘటనే హైదరాబాద్లో ఉన్న కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ సర్దార్ పటేల్ కాలనీలో జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఏదైతే ఖాళీ స్థలం ఉందో ఈ ఖాళీ స్థలంలో గత రాత్రి కొంత సమయం ఆ మధ్యరాత్రి సమయంలో ఒక 5 యువకులు అయితే ఇందులోకి రావడం జరిగింది. ఇందులోకి వచ్చిన తర్వాత వారు 5 యువకులు గంజాయి సేవిస్తూ అల్లర్లు సృష్టించడం జరిగింది. వారిలో వారు అరుచుకుంటూ గొడవలు చేస్తూ అల్లకల్లోలం సృష్టించారు. ఒక పక్కన చూసుకుంటే చుట్టూ కూడా అపార్ట్మెంట్స్ ఫ్యామిలీస్ ఉండే ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ చుట్టూలో ఉన్న ఇది ఏదైతే ఖాళీ స్థలం ఉందో దీన్ని వాళ్ళ స్థావరంగా ఏర్పాటు చేసుకొని గంజాయి సేవిస్తూ అల్లర్లు సృష్టించడం జరిగింది. సో ఇదే క్రమంలో అరుస్తూ కేకలు పెడుతూ వారిలో వారే వాగ్వాదాన్ని దిగుతూ గొడవలు పడుతున్న సందర్భంలో ఏదైతే ఉందో ఈ స్థలానికి ఆనుకొని ఉన్న ఒక అపార్ట్మెంట్ ఏదైతే ఉందో మనం చూస్తున్నచ్చు అక్కడ కనపడుతున్న అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్లో ఉండే వ్యక్తులు ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో అందులోంచి వాచ్మ్యాన్ ముందుగా బయటకు వచ్చి వాచ్మ్యాన్తో పాటు వెంకటరమణ అనే వ్యక్తి కూడా బయటకు రావడం జరిగింది. అదైతే ఇందులో రెసిడెన్షియల్గా ఉంటున్నాడో అతను వెంకటరమణ అతని స్నేహితులు కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ అల్లరి సృష్టిస్తున్న గొడవలు చేస్తున్న ఆ యువకుల దగ్గరకు వచ్చి నిలదీయడం జరిగింది. ఇది ఫ్యామిలీస్ ఉండే ఏరియా, మీరు ఇలా అల్లరి చేయడం సరికాదు, మీరు ఇలా గొడవ చేయొద్దు అని వారిని నిలదీయడంతో వారు ఏదైతే నార్మల్ టైంలో అయితే ప్రతి ఒక్కరు కూడా గొడవ పడితే నార్మల్ అయ్యే అవకాశం ఉంది. కానీ వారు గంజాయి సేవించి ఉండడం వల్ల ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే ఒక క్షణకావేశంలో వారు గునై వెంకటరమణ మీదకి దాడి చేయడం జరిగింది. ఏదైతే వెంకటరమణ మీద దాడి చేసే క్రమంలో ఒక రాడ్ లాంటిది ఒక ఇనుప కడ్డీని తీసుకొని వెంకటరమణ మీద గొడవ పడుతూ అతని గుండెల్లో గుచ్చడం జరిగింది. అతని చాలా దారుణంగా హత్య చేయడం జరిగింది. ఒక వ్యక్తిని అంత
ఆ గొడవలో ఇంత దారుణం చేస్తారని ఎవరు అనుకోరు. గొడవ జరుగుతుంది, ఆపుదాం, ఏం జరుగుతుందో చూద్దామని వచ్చిన ఆ వ్యక్తికి, అతని ఫ్యామిలీకి ఒక చేదు అనుభవం అయితే ఎదురైంది. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జులాయిగా తిరుగుతూ, ఆకతాయిగా తిరుగుతూ, గంజాయి సేవిస్తూ ఒక మనిషి ప్రాణాన్ని తీయడం జరిగింది. సో ఇంత నిర్మానుష్యమైన ప్రదేశం, అంటే ఇంత సిటీ ఇల్లున్న ఏరియాలో ఈ ప్లేస్ని కూడా ఇలా వదిలేయడం కూడా ఒక విధంగా ఈ మరణానికి కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఒక ఏరియాని రిస్ట్రిక్టెడ్ చేయడం వల్ల ఒక పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఆ గంజాయి సేవించేవారిని కానీ అమ్మేవారిని కొంచెం కట్టుదిట్టం చేస్తే ఈరోజు ఈ దారుణం జరిగి ఉండేది కాదు. వీరు చేసిన దారుణం వల్ల ఒక వ్యక్తి ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకు ఇలా చేస్తున్నారు అని నిలదీసిన పాపానికి నిండు ప్రాణాన్ని తీసేయడం జరిగింది ఆ దుండగులు అయితే. ఇది ప్రస్తుతం వారిని అయితే ఒక నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మెయిన్ నిందితుడిని అయితే ప్రస్తుతం ప్రారారులో ఉన్నాడు. అతని కోసం ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వెంకటరమణని అయితే ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా అతనితో పాటే ఉన్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదేంది, ఎలా జరిగింది, ఏంటనేది కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనైతే ఆ ప్రదేశంలో ఉన్నాం కాబట్టి స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, వారేం చెప్తారో కూడా వారి మాటలను తెలుసుకుందాం. అమ్మ, రాత్రిపూట ఏం జరిగింది, మీకు ఎలాంటి సౌండ్లు వినపడినాయి, అండ్ పోలీసులు ఎన్ని గంటలకు రావడం జరిగింది ఇక్కడ? పోలీసులు అయితే ఎప్పుడు వచ్చారో తెలియదు కానండి, చుట్టూరు నిలుకుంటున్నారు. ఏటి పోలీసులను పాస్ చేసుకుందాం లేచినప్పటికి పోలీసులు తిరుగుతున్నారు ఏంటని చూస్తే పక్కనే అందులో ఏదో జరిగిందంటే ఆతల నుంచి అన్నారు. అంతే అండి, అవి ఒక్క మాటే తెలుసు మాకు. చూసి వచ్చేసాం మేము ఇంకా, అంతే అండి. చనిపోయిన వ్యక్తిని ఇంతకుముందు చూసారా, తెలుసా ఆ వ్యక్తి మీకు? చనిపోయినది తెలుసండి, వాళ్ళ అందులో వాచ్మెన్ మర్ది గారండి. ఆడావిడ ఉంటుందండి వాచ్మెన్, వాళ్ళ మర్ది గారు చెల్లెలు మొగుడు. వాళ్ళు ఎక్కడో టెంట్ హౌస్ పైన రెంట్కుంటారంటండి 12 ఏళ్ళకి. అయితే వాళ్ళ ఆవిడ ఊరు వెళ్ళింది, అలాగనేసి అందరూనే ఇక్కడికి వచ్చాడు అనమాట అన్నగారి దగ్గరికి, అంతే అండి. ఇప్పుడు ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయా, లేకపోతే ఇప్పుడే జరుగుతుంది గంజాయి సేవిస్తూ ఇలాంటి గొడవలు, కుర్రాలు ఆకతాయిగా తిరగడం? మేము వచ్చాకంటే తెలియదండి, అది ముందు జరిగాయటండి మరి. నేను వచ్చాకైతే తెలియదు, గోడది కట్టేశారు కదా, అది ముందంటే జరిగాయటండి మరి. వెంకటరమణ కుటుంబ సభ్యులు ఏమంటారు, మీతో వచ్చినప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు? వాళ్ళతోటండి ఏదో అన్న తల్లి పిల్లలాగా ఏదో కూర్చుని మాట్లాడతాం మంచి చెడ్డానే, అంతే. అమ్మాని గట్ట పిలుస్తాడు, ఊరు వెళ్ళిందమ్మా అని ఆ రోజు కూడా మాట్లాడాను. ఊరు వెళ్ళిందమ్మా ఇలాగా రేపు ఎప్పుడో వస్తారని చెప్పాడు, అంతే అండి. ఆ మాటలు మాట్లాడాక ఇంటికి వచ్చేసాము, ఇంకా మేము పడుకున్నాం, మాకు తెలియదు. ఏంటి ఇలా బయటకు వచ్చేలోకి జనం ఉన్నారని చూసాం, సూతిలోకి జనాలు మసులుతున్నారనమాట, ఇదే తెలుసండి మరి. బాడీని ఇక్కడి నుంచి సుమారు ఉదయం ఎప్పుడు తీసుకెళ్ళారు ఇక్కడ నుంచి? సంతకాడ 2 గంటలకే తీసుకెళ్ళిపోరండి. తీసుకెళ్ళిపోరండి, అది చూసాం అబద్ధం ఎందుకు కానీ 2ంటికే తీసుకెళ్ళిపోరండి. తీసుకెళ్ళి రైట్, విన్నారు కదా స్థానికుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే, మేము రాత్రి చూసాము ఆ దృశ్యాలని, సుమారు 2 గంటల వ్యవధిలో జరిగింది ఇదంతా ఘటన అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రదేశం ఏదైతే ఉందో ల్యాండ్ కూడా చాలా అద్మానకరంగా కనపడుతుంది. ఎందుకంటే ఇది ఒక పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఇక్కడ ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. అందులో ఒక భాగమే ఈరోజు జరిగిన ఈ హత్యకు దారి తీసింది. ఇది ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ఓనర్లు కూడా పట్టించుకొని దీన్ని క్లీన్ చేయడమో, లేదా పోలీసులు జిహెచ్ఎంసీ చొరవ తీసుకొని దీన్ని పట్టించుకోవడం చేయాలి. ఎందుకంటే వీళ్ళు నిర్లక్ష్యం వల్ల ఇక్కడ చూడవచ్చు, ఒక మద్యం సేవించడం కానీ, మద్యం సీసాలు కానీ ఇవన్నీ కనపడతా ఉన్నాయి ఇక్కడ మనకు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని ఒక వాళ్ళ స్థావరంగా మార్చుకొని దీన్ని ఎంజాయ్ చేయడానికి జులాయి ప్రదేశంగా వాడుతూ ఉన్నారు. సో పోలీసులు కూడా కాస్త చొరవ తీసుకొని దీనిపై దృష్టి పెట్టకపోతే ఇలాంటి ఇంకా మరికొన్ని జరిగే అవకాశం ఉంది. సో ఇది ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు. స్థానికులు కూడా ఇదే చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది ఇలా ఉందంటే వీళ్ళు చేసిన దానివల్ల ఒక నిండు ప్రాణం పోవాల్సి వచ్చింది. ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు గొడవ చేస్తున్నారు, అడిగిన పాపానికి ఒక వ్యక్తిని బలిగొన్నారు ఈ గంజాయి సేవించిన యువకులు. సో ఈ గంజాయిని, డ్రగ్స్ని నిరంతరించాలనుకున్నా కూడా కట్టుదిట్టం చేయలేకపోతున్నారు. కానీ స్థానికులు మీరు కూడా చొరవ తీసుకొని ఎక్కడ అసాంఘిక చర్యలు జరిగినా, ఇలాంటి ఏం కనిపినా గుట్టు చప్పుడు కాకుండా మీరు పోలీసులకు సమాచారం అందించండి. వారు మీ వివరాలను గోప్యంగానే ఉంచుతారు. ఎందుకంటే మీరు ఇచ్చే సమాచారం వల్ల ఈ డ్రగ్స్ని, గంజాయిని అరికట్టే అవకాశం ఉంటుంది. మరొక ప్రాణం పోకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.